కొత్త న్యూస్‌లోకి అయితే ఫస్ట్ న్యూస్‌లోకి ఏంటంటే ఇండియా అనేది ఒక ఈజీగా దూసుకెళ్ళిపోతుంది. దేనిలో అయితే డిజిటల్ ఇండియాలో అయితే చాలా వేగంగా వెళ్తుంది. ఓకేనా. అది ఎందులో ఎట్లా అనంటే ఒక 25 క్రోర్ నుండి 97 క్రోర్ వరకైతే వెళ్ళిపోయింది. మన 2015లో చూసుకుంటే 25 క్రోర్ పీపుల్ వరకైతే 25 క్రోర్ వరకైతే యూజ్ చేయడం జరిగింది పేమెంట్స్‌లో. ఓకేనా. ఇప్పుడు ఏకంగా 97 క్రోర్స్ వరకైతే పెరగడం జరిగింది. ఇది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు ఇండియన్ డిజిటల్ పేమెంట్‌లో. న్యూస్ ఏంటంటే ఇందులోనే ఈ డిజిటల్ పేమెంట్‌లో ఇండియా అనేది గ్లోబల్‌గా 49% అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. 49% ఓకేనా. ఈ ఏపీలో జరిగింది సంఘటన. ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేని బెదిరించడం జరిగింది. దేని గురించట అంటే ఆయనే 25,00,000 వరకైతే డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు? ఆయన ఏం చేసిండటంటే ఒక మీడియాని ఒక ఫేక్ మీడియా క్రియేట్ చేసుకొని ఆయన దగ్గరికెళ్లి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తా అనుకుంటే దాని గురించి బెదిరించి 20,00,000 డిమాండ్ చేసింది. అయితే దాని గురించి ఏం చేసిండట అంటే ఎమ్మెల్యే బాలరాజు సార్ ఏం చేసిండటంటే పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులతో అయితే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేశాడంటే చాలా బాధాకరమైన ఏంటంటే ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. సిద్ధార్థ్ కౌశల్ సార్ అయితే రిజైన్ చేయడం జరిగింది. ఎందుకనంటే అది ఎవరికీ తెలియట్లేదు. ఎందుకంటే ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే పర్సనల్ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా. పర్సనల్ రీజన్స్ అని చెప్పి రిజైన్ చేయడం జరిగింది. కానీ ఓకేనా. మీకు గనక ఇది బాధాకరం అనిపిస్తే మన కామెంట్ సెక్షన్‌లో బ్యాడ్ అని కామెంట్ చేయండి. జయశంకర్ సార్ వాషింగ్టన్‌కెళ్ళి ఒక సమావేశానికి అటెండ్ అయ్యారు. సమావేశం పేరు క్వాడ్. ఓకేనా. దాంట్లో ఏం చేశారంటే ఒక ఇండో పెసిఫిక్ సెక్యూరిటీ గురించి మాట్లాడడం జరిగింది. పెసిఫిక్ మరియు టెక్నాలజీ కొలాబరేషన్స్ ఇంకొకటి ఏంటంటే టెర్రరిజం గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఓకేనా. కౌంటర్ టెర్రరిజం గురించి మాట్లాడడం జరిగింది. ఎరిక్సన్ ఈ వివిడిఎన్ టెక్నాలజీ కంపెనీతోని 2 కొలాబరేట్ అయ్యి ఒక పార్ట్నర్‌షిప్‌తో పాటు ఏం చేశారంటే ఒక యాంటెన్నా అనేది తయారు చేయడం జరిగింది. ఏం జరుగుతుందంటే గ్లోబల్ టెలికామ్ అయితే ఈజీగా మనకు టెలికామ్ చేయడం జరుగుతుందనైతే దీని యొక్క ఉపయోగం చేస్తుంది. రేవంత్ రెడ్డి సార్ ఏం చేయడం జరిగిందంటే ఒక కొత్త ఇనిషియేటివ్‌తోని వచ్చింది. అంటే ఇప్పుడు ఏవైతే అంగన్వాడీలో చదువుకుంటారో వాళ్ళకి ఒక అంగన్వాడీలో ఎంతమంది చదువుకుంటారంటే 5,000 పీపుల్ అయితే చదువుకుంటారు. అంటే చిల్డ్రన్. వాళ్ళకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ప్రతి ఒక్క అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్‌జెండర్ వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఈ మంచి మంచి అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. మనకి ఈ అభిప్రాయం మంచిగా అనిపిస్తే మన కామెంట్ సెక్షన్‌లో యెస్ అని అయితే కామెంట్ చేయండి. మన ఛానెల్ లైక్ చేయి. ఈ వీడియో అయితే లైక్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి కొత్త వీడియోస్ వరల్డ్ గురించి చూడాలనుకుంటే మీరు వరల్డ్ అని కామెంట్ చేయండి. ఇండియా గురించి